బెజవాడ కృష్ణ అన్న గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది? గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుందంటే మనం ఫోన్లో గేమ్ ఆడినట్టే అనిపిస్తుంది ఇక. ఎందుకంటే టైటిల్ కూడా గేమ్ చేంజర్ అని పెట్టాడంటే సినిమాకి వచ్చిన వాళ్ళందరూ కూడా సినిమా చూస్తే ఒక గేమ్ ఆడిన ఇంట్రెస్ట్ అయితే వస్తుందని ఈ టైటిల్ అయితే అనుకున్నారైతే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే డైరెక్టర్ గారు అన్నీ ఫ్లాప్ కొడుతున్నారు, ఈ సినిమా కూడా ఫ్లాప్ ఏమో అంటున్నారు. అలా కాదు, 100% ఇట్టు కొడతారు. ఎందుకంటే అక్కడ ఉంది చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గారు కాబట్టి చాలా అంటే చాలా కష్టపడ్డారు. నెక్స్ట్ ఇంకోటి ఒకే సినిమాలో 3 క్యారెక్టర్లు చేయాలంటే చాలా కష్టం. అలాంటిది దీంట్లో కూడా నాకు ఆ 3 క్యారెక్టర్లో కూడా పంచికట్టు మాత్రం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం నచ్చిందో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఆ సినిమా విషయానికి వచ్చేటప్పటికి కల్టర్ ఒకటి ఉంది, లేకపోతే పల్లెటూరు ఒకటి ఉంది, తర్వాత మీసాలన్నీ తీసి కుర్రోళ్ళలాగా బైక్ మీద వచ్చే ఒక క్యారెక్టర్ ఉంది. సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క స్క్రీన్ ప్లే అయితే పెట్టారు డైరెక్టర్ గారు. 100% మీ అందరికీ కూడా బోర్ కొట్టకుండా సినిమా అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. మళ్ళీ రామ్ చరణ్ గారు ఫ్యాన్ పేజ్ అయితే డబుల్ అయ్యిద్ది ఈ సినిమాతో అని నాకైతే అనిపిస్తుంది అన్న. అది ఇందులో సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ చెప్పక్కర్లేదన్నా, ఒక్కొక్క సాంగ్కి అంతంత పెట్టి చేశాడంటే ఇంకా ఎలా అనిపిస్తుందని ఎలా అన్నా నువ్వు అడుగుతావు. అసలు మామూలుగా లేదన్నా, పిచ్చి లేచింది సాంగ్, మామూలుగా కాదు. ట్రోల్ చేసేవాళ్ళు చేస్తారులే కానీ వాళ్ళకి ఏం తెలుసు చెప్పు. ట్రోల్ చేసేవాళ్ళు మొహం మీద లైటే సరిగ్గా ఉండదు, మాటేగా ట్రోల్ చేస్తారు. అదంతా తప్పు. సినిమా మాత్రం 100% ఇట్టు. ఈ పండగకి వచ్చే 3 సినిమాలు కూడా ఎటు పోవు, 100% ఇట్టు అంతే. మనకి తెలంగాణలో రీసెంట్ కొన్ని ఇష్యూస్ వల్ల అన్న ఇప్పుడు అదేం లేదన్నా, క్యాన్సిల్ అయినా టికెట్లు తక్కువైనా 3 సినిమాలు ఇట్ అయితే 100%. కలెక్షన్ మీద ఇంపాక్ట్ ఏముండదు, 100% ఇట్లే పక్కా. నెక్స్ట్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ అని వింటున్నాం. వస్తే మంచిదే కానీ రారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఈయన వస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఒక యుద్ధం మళ్ళీ సునామీ సృష్టిస్తారు మళ్ళీ. సో రారని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా సంక్రాంతి 3 సినిమాలు ఇటు ఎవరు విన్ అంటారు? ఇటు వెంకటేష్ గారు, మధ్యలో బాలయ్య బాబు గారు, ఈ పక్కన రామ్ చరణ్ గారు, ముగ్గురు వేటగా వస్తున్న వేట కత్తులు. 3 సినిమాలు ఇట్టు చెప్తున్నా. మీ బెజవాడ కృష్ణ రాసుకోండి. అది ఎప్పుడు సంక్రాంతి అంటే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి ఇలా ఉండే టైంలో సేమ్ మళ్ళీ బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళ మధ్యలో రామ్ చరణ్, ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? ఈ కొత్త కాంబినేషనే ఈ పండక్కి ఇట్టు కొట్టబోతుంది. అందుకే ఈ కొత్త కాంబినేషన్ మీ ముందుకు వచ్చారు. సో 100% ఇట్టే అది.